అందంతో, అభినయంతో, తన యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేస్తున్నటువంటి మా శ్రీ గౌరీ ప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గురుతుందా గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. ఈ పాట విన్న ఫస్ట్ టైం నుంచి షూట్ చేశాక ఇప్పటి వరకు ఈ పాట నా నోట్లో నానుతూనే ఉంది. మీ అందరికి కూడా ఈ పాట నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, మూవీ లవర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప మ్యూజిక్ నేర్చుకుంటూ వచ్చాను, కానీ నేను పాడని మణిశర్మ సార్ పాట లేదు ఏ కాంపిటీషన్లో కూడా. అండ్ నేను నటించిన సినిమాలో మణిశర్మ మ్యూజికల్ అని పాడడం నిజంగా సార్ ఇట్స్ అ ట్రూ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. చెన్నై లవ్ స్టోరీ చాలా చాలా యాంటిసిపేషన్ ఉన్న సినిమా. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడు అని మీరందరూ కూడా అడుగుతూ వస్తున్నారు. మీతో పాటు నేను కూడా సమానంగా వెయిట్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఇవాళ మా పాట లాంచ్ ఈవెంట్లో కలుసుకోవడం మీ అందరినీ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక పెద్ద బరువు బాధ్యత ఉన్న పాత్రని నాకు ఇచ్చినందుకు, నిజంగా నన్ను నమ్మి ఇచ్చినందుకు ఫస్ట్లీ మా రైటర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారికి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి, మా డైరెక్టర్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ అందరి సపోర్ట్ అండ్ కోఆపరేషన్ లేకపోతే నిజంగా నేను ఇది చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద విషయమో నాకు తెలుసు, మేబీ సినిమా చూసిన తర్వాత అందరికి కూడా తెలుస్తుంది. సో నన్ను నమ్మి నాకు ఇది ఇచ్చినందుకు నిజంగా వెరీ వెరీ ఇండెటెడ్ టు యూ ఆల్. అండ్ కిరణ్ గారు, యూ విల్ షైన్ లైక్ అ బ్రైట్ స్టార్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. ఆఫ్ కోర్స్ యూఆర్ అ బిగ్ స్టార్, బట్ ఈ సినిమా తర్వాత నిజంగా మీకంటూ ఒక సపరేట్ మార్క్ పడిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ గుడ్ కోస్టార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ సినిమాలో ఈ పాటే కాదు, ప్రతి పాట ఒక ఆణిముత్యం అనే చెప్పచ్చు. అండ్ అద్భుతంగా మ్యూజిక్ చేసినందుకు మణిశర్మ సార్కి, బ్యూటిఫుల్ లిరిక్స్ రాసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి, కొరియోగ్రాఫర్ విజయ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, ఎడిటర్స్ అందరికి కూడా, విశ్వాస్ సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్న సినిమా ఎప్పుడు వస్తుందని. సో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో బేబీ తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని